కరోనా లాక్డౌన్ సమయం అది. దేశం మొత్తం భయంతో వణికిపోతున్న రోజులవి. అలాంటి సమయంలో తమిళనాడులో జరిగిన ఒక ఘటన దేశాన్ని కుదిపివేసింది. అదే సతంకులం కస్టడీ డెత్ కేసు. ఇప్పుడు ఈ కేసు మళ్లీ తెర మీదకు ఎందుకు వచ్చింది? దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళదాం. జూన్ 19, 2020వ సంవత్సరం తూత్తుకుడి జిల్లా సత్తాంకుళం ఒక చిన్న మొబైల్ షాప్ నడిపే తండ్రి కొడుకులు వారు. వాళ్ల పేర్లు జయరాజ్, బెన్నిక్స్. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారనే నెపంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి ప్రారంభమైంది ఒక భయంకరమైన కథ. పోలీస్ స్టేషన్ లో రాత్రంతా అమానుషంగా చిత్రహింసలు పెట్టారు పోలీసులు. కొట్టారు, అవమానించారు, శారీరకంగా మానసికంగా వేధించారు. మానవత్వం అనే మాటే మర్చిపోయినట్టుగా ప్రవర్తించారు వారు. తర్వాత వారిని జ్యుడిషియల్ కస్టడీకి పంపించారు. కానీ అప్పటికి పరిస్థితి విషమించిపోయింది. తీవ్ర గాయాలతో వారిద్దరూ ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయారు. ఇక ఈ ఘటన బయటకు రావడంతో దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ ఇస్తూ జస్టిస్ ఫర్ జయరాజ్ అండ్ బెన్నిక్స్ అంటూ ట్రెండ్ చేశారు. సెలబ్రిటీలు, మానవ హక్కుల సంస్థలు, సాధారణ ప్రజలు అందరూ న్యాయం కోసం గళమెత్తారు. ఈ కేసును తర్వాత సిబిఐకి అప్పగించారు. విచారణలో ఒక్కో నిజం బయటపడుతుండగా ఇది సాధారణ కేసు కాదని స్పష్టమైంది. ఆఖరికి ఏప్రిల్ 2026 మధురై ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసును రేరెస్ట్ ఆఫ్ రేర్ గా పరిగణించిన కోర్టు 9 మంది పోలీసులకు మరణశిక్ష విధించింది. అదే సమయంలో బాధితుల కుటుంబాలకు 1,40,00,000 పరిహారం ప్రకటించింది. ఈ తీర్పు దేశవ్యాప్తంగా పెద్ద సందేశం ఇచ్చిందని చెప్పాలి. చట్టాన్ని కాపాడాల్సిన వాళ్లే చట్టాన్ని అతిక్రమిస్తే శిక్ష తప్పదు. కస్టడీ హింస ఏ రూపంలోనైనా అంగీకార యోగ్యం కాదు. మానవ హక్కులు ప్రతి పౌరుడికి సమానమే. అయితే ఈ కేసు కేవలం ఒక ఘటన కాదు, పోలీసు వ్యవస్థలో సంస్కరణలు అవసరమని చెబుతున్నారు విశ్లేషకులు. ఇక ఈ ఒక్క చిన్న పేరుతో ఇద్దరి ప్రాణాలు పోయాయి. ఒక కుటుంబం శాశ్వతంగా చీకటితో మిగిలిపోయింది. మరి ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా వ్యవస్థ నిజంగా మారుతుందా? అదే ఇప్పుడు యావత్ దేశం ఎదురు చూస్తున్న ప్రశ్న. కరోనా లాక్డౌన్ సమయం అది. దేశం మొత్తం భయంతో వణికిపోతున్న రోజులవి. అలాంటి సమయంలో తమిళనాడులో జరిగిన ఒక ఘటన దేశాన్ని కుదిపివేసింది. అదే సతంకులం కస్టడీ డెత్ కేసు. ఇప్పుడు ఈ కేసు మళ్లీ తెర మీదకు ఎందుకు వచ్చింది? దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళదాం. జూన్ 19, 2020వ సంవత్సరం తూత్తుకుడి జిల్లా సత్తాంకుళం ఒక చిన్న మొబైల్ షాప్ నడిపే తండ్రి కొడుకులు వారు. వాళ్ల పేర్లు జయరాజ్, బెన్నిక్స్. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారనే నెపంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి ప్రారంభమైంది ఒక భయంకరమైన కథ. పోలీస్ స్టేషన్ లో రాత్రంతా అమానుషంగా చిత్రహింసలు పెట్టారు పోలీసులు. కొట్టారు, అవమానించారు, శారీరకంగా మానసికంగా వేధించారు. మానవత్వం అనే మాటే మర్చిపోయినట్టుగా ప్రవర్తించారు వారు. తర్వాత వారిని జ్యుడిషియల్ కస్టడీకి పంపించారు. కానీ అప్పటికి పరిస్థితి విషమించిపోయింది. తీవ్ర గాయాలతో వారిద్దరూ ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయారు. ఇక ఈ ఘటన బయటకు రావడంతో దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ ఇస్తూ జస్టిస్ ఫర్ జయరాజ్ అండ్ బెన్నిక్స్ అంటూ ట్రెండ్ చేశారు. సెలబ్రిటీలు, మానవ హక్కుల సంస్థలు, సాధారణ ప్రజలు అందరూ న్యాయం కోసం గళమెత్తారు. ఈ కేసును తర్వాత సిబిఐకి అప్పగించారు. విచారణలో ఒక్కో నిజం బయటపడుతుండగా ఇది సాధారణ కేసు కాదని స్పష్టమైంది. ఆఖరికి ఏప్రిల్ 2026 మధురై ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసును రేరెస్ట్ ఆఫ్ రేర్ గా పరిగణించిన కోర్టు 9 మంది పోలీసులకు మరణశిక్ష విధించింది. అదే సమయంలో బాధితుల కుటుంబాలకు 1,40,00,000 పరిహారం ప్రకటించింది. ఈ తీర్పు దేశవ్యాప్తంగా పెద్ద సందేశం ఇచ్చిందని చెప్పాలి. చట్టాన్ని కాపాడాల్సిన వాళ్లే చట్టాన్ని అతిక్రమిస్తే శిక్ష తప్పదు. కస్టడీ హింస ఏ రూపంలోనైనా అంగీకార యోగ్యం కాదు. మానవ హక్కులు ప్రతి పౌరుడికి సమానమే. అయితే ఈ కేసు కేవలం ఒక ఘటన కాదు, పోలీసు వ్యవస్థలో సంస్కరణలు అవసరమని చెబుతున్నారు విశ్లేషకులు. ఇక ఈ ఒక్క చిన్న పేరుతో ఇద్దరి ప్రాణాలు పోయాయి. ఒక కుటుంబం శాశ్వతంగా చీకటితో మిగిలిపోయింది. మరి ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా వ్యవస్థ నిజంగా మారుతుందా? అదే ఇప్పుడు యావత్ దేశం ఎదురు చూస్తున్న ప్రశ్న. కరోనా లాక్డౌన్ సమయం అది. దేశం మొత్తం భయంతో వణికిపోతున్న రోజులవి. అలాంటి సమయంలో తమిళనాడులో జరిగిన ఒక ఘటన దేశాన్ని కుదిపివేసింది. అదే సతంకులం కస్టడీ డెత్ కేసు. ఇప్పుడు ఈ కేసు మళ్లీ తెర మీదకు ఎందుకు వచ్చింది? దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళదాం.
జూన్ 19, 2020వ సంవత్సరం తూత్తుకుడి జిల్లా సత్తాంకుళం ఒక చిన్న మొబైల్ షాప్ నడిపే తండ్రి కొడుకులు వారు. వాళ్ల పేర్లు జయరాజ్, బెన్నిక్స్. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారనే నెపంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి ప్రారంభమైంది ఒక భయంకరమైన కథ. పోలీస్ స్టేషన్ లో రాత్రంతా అమానుషంగా చిత్రహింసలు పెట్టారు పోలీసులు. కొట్టారు, అవమానించారు, శారీరకంగా మానసికంగా వేధించారు. మానవత్వం అనే మాటే మర్చిపోయినట్టుగా ప్రవర్తించారు వారు. తర్వాత వారిని జ్యుడిషియల్ కస్టడీకి పంపించారు. కానీ అప్పటికి పరిస్థితి విషమించిపోయింది. తీవ్ర గాయాలతో వారిద్దరూ ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయారు. ఇక ఈ ఘటన బయటకు రావడంతో దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. సోషల్ మీడియాలో హ్యాష్ట్యాగ్ ఇస్తూ జస్టిస్ ఫర్ జయరాజ్ అండ్ బెన్నిక్స్ అంటూ ట్రెండ్ చేశారు. సెలబ్రిటీలు, మానవ హక్కుల సంస్థలు, సాధారణ ప్రజలు అందరూ న్యాయం కోసం గళమెత్తారు. ఈ కేసును తర్వాత సిబిఐకి అప్పగించారు. విచారణలో ఒక్కో నిజం బయటపడుతుండగా ఇది సాధారణ కేసు కాదని స్పష్టమైంది. ఆఖరికి ఏప్రిల్ 2026 మధురై ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసును రేరెస్ట్ ఆఫ్ రేర్ గా పరిగణించిన కోర్టు 9 మంది పోలీసులకు మరణశిక్ష విధించింది. అదే సమయంలో బాధితుల కుటుంబాలకు 1,40,00,000 పరిహారం ప్రకటించింది. ఈ తీర్పు దేశవ్యాప్తంగా పెద్ద సందేశం ఇచ్చిందని చెప్పాలి. చట్టాన్ని కాపాడాల్సిన వాళ్లే చట్టాన్ని అతిక్రమిస్తే శిక్ష తప్పదు. కస్టడీ హింస ఏ రూపంలోనైనా అంగీకార యోగ్యం కాదు. మానవ హక్కులు ప్రతి పౌరుడికి సమానమే. అయితే ఈ కేసు కేవలం ఒక ఘటన కాదు, పోలీసు వ్యవస్థలో సంస్కరణలు అవసరమని చెబుతున్నారు విశ్లేషకులు. ఇక ఈ ఒక్క చిన్న పేరుతో ఇద్దరి ప్రాణాలు పోయాయి. ఒక కుటుంబం శాశ్వతంగా చీకటితో మిగిలిపోయింది. మరి ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా వ్యవస్థ నిజంగా మారుతుందా? అదే ఇప్పుడు యావత్ దేశం ఎదురు చూస్తున్న ప్రశ్న.